హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేవి నవరాత్రుల్లో 3వ రోజు పూజలు అందుకునే అన్నపూర్ణాదేవి గురించి తెలియజేస్తాను. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి చ పార్వతి అని శంకర విరచితం. అన్నపూర్ణ అంటే తినే పదార్థాలకు లోటు లేకుండా చూసే దేవతగా అన్నపూర్ణను భావిస్తాం. పురాణ కాలాల్లో అన్న అనే శబ్దానికి ఐశ్వర్యము అనే అర్థం వస్తుంది. మనం అన్నాన్ని తినడం వల్ల శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది. కనుక అనుభవించడానికి ఐశ్వర్యాన్ని, తినడానికి ఆహారాన్ని అందించే దేవి అన్నపూర్ణాదేవి. మనకి అన్నపూర్ణాదేవి గురించి 2 కథలు పురాణాల్లో ఉన్నాయి. మొదటి కథ ప్రకారం కైలాసంలో పార్వతి వేడుక కోసం శివుని నూత్రాలు మూసిందట. అలా మూసినప్పుడు లోకాలన్నీ చీకటిగా మారాయి కాబట్టి ఆవిడ కైలాసం వదిలి కాశీ పట్టణం వచ్చిందని, అప్పుడు కాశీనగరం కరువు కాటకాలతో అల్లాడిపోతుంటే అమ్మ కాశీనగర వాసులందరికీ అన్నాన్ని పెట్టి ఆకలి తీర్చిందట. అందుకే కాశీలో ఇప్పటికీ అన్నానికి లోటు ఉండదు. రెండో కథ, ఒకనాడు ఈశ్వరుడు ఐశ్వర్యం, అన్నం అంతా మాయే అన్నాడట. ఆ తల్లి ఆగ్రహించి కాశీ విడిచిపెట్టి వెళ్ళిపోయిందట. కానీ కాశీ ప్రజల కరువును చూసి తట్టుకోలేక తిరిగి వచ్చారు అమ్మవారు. కాశీ వచ్చి అన్నానికి లోటు లేకుండా చేసిందట. అప్పుడు శివుడు కూడా ఆమె వద్దకు వచ్చి భిక్ష స్వీకరించాడట. అయితే మహాలక్ష్మీదేవి కూడా విష్ణువు ఆజ్ఞ మేరకు కాలభైరవునికి అన్నప్రసాదం పెట్టిందని, ఆమె కూడా అన్నపూర్ణ అంటారని పురాణ కథనం. అయితే శైవ సాంప్రదాయంలో ఈవిడ్నే మహాలక్ష్మిగా భావిస్తారు. మనకు కాశీలో అన్నపూర్ణాదేవికి ప్రధాన ఆలయం ఉంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈవిడికి దీపావళి నాడు బంగారు రంగు చీర ధరిస్తారు. ఈరోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కాశీలోనే కాకుండా మనకు దేశంలో కర్ణాటకలోని హొరనాడు క్షేత్రంలో అన్నపూర్ణాదేవికి మరొక ప్రసిద్ధ ఆలయంగా చెప్పవచ్చు. ఇక్కడ దీపానికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఇక్కడ దీపం పెడితే అన్నానికి లోటు ఉండదని భక్తుల విశ్వాసం. అందుకే భక్తులు ఇక్కడ ముందుగా దీపారాధన చేసి అమ్మవారిని దర్శిస్తారు. శ్రీమాత్రే నమః. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.